గుడ్ మార్నింగ్ జనపదంకు స్వాగతం. తెలంగాణలో దాదాపు 2.5 లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు, 80,000 మందికి పైగా డీఈడీ నిరుద్యోగులున్నారు. 2012 తరువాత ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. ఇన్ని వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 25,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగ బీఈడీ సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను టీఎస్పీఎస్సీకి అప్పగించడం పైన నిరుద్యోగ బీఈడీలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘాలు పోరుబాటు పట్టాయి. నవంబర్ 15న విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇదే అంశంపై ఇవాల్టి జనపదంలో మాట్లాడేందుకు నిరుద్యోగ బీఈడీ అభ్యర్థుల సంఘం నేత మధుసూదన్ గారు, అలాగే రాజారాం నాయక్ గారు 10 స్టూడియోకి వచ్చారు. ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 04027609666 లేదా 04027609888. సో నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే అండి. సో ముందుగా నిరుద్యోగ బీఈడీ అలాగే డీఈడీ అభ్యర్థులు కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని నవంబర్ 15న ముట్టడించడానికి సిద్దమయ్యారు. ఏంటండి ప్రధాన రీజన్ ఏంటి? మీరు ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ నియామకాలలో అలసత్వం ప్రదర్శించడం జరుగుతుంది. ఎందుకంటే 2012 డిఎస్సి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి అనేక మార్లు విన్నపించడం జరిగింది. కానీ నియామకాలు చేపట్టకోకుండా రోజుకొక మాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 13 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించడం కూడా జరిగింది. కానీ విద్యాశాఖ మంత్రి ఒక మాట మాట్లాడటం, మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక మాట మాట్లాడటం, మరియు ఈ రోజు ఇద్దరికొమ్మ డిఎస్సి ద్వారా నియామకాలు చేపడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు టీఎస్పీఎస్సీకి ఒప్పచెప్పి దాన్ని అనేక మార్లు వాయిదాలు వేసుకుంటా, మరియు సిలబస్ను ప్రకటించుకోకుండా, నియామకాలు ఖాళీలు ఉన్నా కూడా రేషనలైజేషన్ పద్ధతిని ముందుకు తీసుకొచ్చి రేషనలైజేషన్ చేసిన తర్వాతనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని విద్యాశాఖ మంత్రి అనేక సార్లు ప్రకటన చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మేము రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది బీఈడీ అభ్యర్థులు టెట్ క్వాలిఫై ఉన్నారు. దాదాపు 80,000 మంది డీఈడీ అభ్యర్థులు టెట్ క్వాలిఫై ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందంటే ఉపాధ్యాయ నియామకాల కొరకే బీఈడీ డీఈడీ చదువుతున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలలో బోధించడానికి కూడా ట్రైనింగ్ పొందినటువంటి అభ్యర్థులు కావాలి. కానీ ఈ సంవత్సరం డీఈడీని కూడా జీరో ఇయర్ చేయడం జరిగింది. ఈ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మొన్న ఏమని చెప్తున్నారు, ఇప్పుడు రాబోయే 2030 సంవత్సరం వరకు 45,000 ఖాళీలే ఉన్నాయి, ఇంతమంది అభ్యర్థులు అవసరం లేదంటే ఇలా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎంతో మంది అభ్యర్థులు బయటకు వెళ్తున్నారు. మరి వారందరికీ ఉపాధి కల్పన కల్పిస్తున్నారా? ప్రైవేటు సంస్థల్లో పనిచేయడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఇది బీఈడీ డీఈడీ అనేది ప్రొఫెషనల్ కోర్స్. హెచ్పీటీ కానీ టీపీటీ కానీ వ్యాయామం చేసినటువంటి ఉపాధ్యాయ ఖాళీలు కూడా చాలా ఉన్నాయి. అవన్నిటిని నింపుకోకుండా రోజుకొక మాట మాట్లాడుతూ ఆ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అనేక మార్లు మేము విన్నపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము వరంగల్లో కలిసినప్పుడు నేను 2 నెలల్లో ఆ సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళాం. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాడు. నేను ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పాడు. కానీ విద్యాశాఖ మంత్రి గారిని కలిసినప్పుడల్లా రేషనలైజేషన్ ప్రక్రియను ముందుకు తీసుకురావడం, ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, ఉపాధ్యాయులు ఎక్కడ బోధిస్తున్నారు, మేము గురుకులాల నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మరి గురుకులాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పుడు దాని మీద సరి అయిన విధానాన్ని అవలంబించట్లే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మరి ఓసీ అభ్యర్థులకు ఓయో పరిమితి దాటిపోతుంది. మరి 2012 నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ప్రభుత్వం యొక్క అంతర్యం ఏమిటి? రేషనలైజేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలను మూసివేయడం ఎంతమటుకు సమంజసం? అదే పాఠశాలను మీరు డెవలప్మెంట్ చేసినట్టయితే వాటికి సరైన ఎక్విప్మెంట్స్ మరి ఫర్నిచర్ అందించి మరి విద్యాకు చట్టాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే, విద్యాకు చట్టం ప్రకారం ఏంటండి, ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ మీరు అన్ని తరగతులు కలిపి ఇప్పుడు హెచ్జిటి టీచర్ని తీసుకున్నట్టయితే అతనికి టెట్టుని నిర్వహిస్తున్నారు. ఒక హెచ్జిటి టీచర్ ఏంటిది, వేరొక ఉపాధ్యాయుడు రానప్పుడు అన్ని తరగతులను బోధించడానికి హెచ్జిటి టీచర్ అవసరం. కానీ స్కూల్ అసిస్టెంట్ ఏంది, స్కూల్ అసిస్టెంట్ తనకు సంబంధించిన సబ్జెక్ట్నే బోధిస్తాడు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, డిఎస్సి అన్నప్పుడు మాత్రమే టెట్టు నిర్వహిస్తుంది. మరి డిఎస్సి అన్నప్పుడు మాత్రమే టెట్టు నిర్వహించడం యొక్క విధానం ఏంది? అసలు రాష్ట్ర స్థాయిలో
సెట్ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తున్నారు, నెట్ను సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు, సిబిఎస్ టెట్ ఉంటుంది, సెంట్రల్ ఎలిజిబుల్ టెస్ట్, దాన్ని 2 సార్లు నిర్వహిస్తున్నారు. మరి అక్కడ 2 సార్లు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ డిఎస్సి ముందల్లే టెట్ నిర్వహిస్తున్నారు. అది విద్యార్థి మీద అంత మటుకు భారం పడుతుంది. వాస్తవంగా ఇలా ఆదర్శ పాఠశాలను గత ప్రభుత్వం 100 మార్కులతోనే ఎగ్జామ్ పెట్టేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింది. ఇలా గురుకుల పాఠశాల నోటిఫికేషన్ విడుదలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 150 మార్కులు, మరియు మెయిన్ ఎగ్జామ్ 300 మార్కులు, మరి ప్రిన్సిపాల్కు 30 మార్కులు ఇంటర్వ్యూ, దాన్ని ఆంగ్ల మాధ్యమంలో పేపరు ఇవ్వడం జరుగుతుంది. మరి నియామకాలు చేపడతామని మరి గంట చక్రపాణి గారు రోజు ఒక మాట చెప్తున్నారు. కానీ దాని మీద ఇంత మటుకు గైడ్ లైన్స్ విధానం కానీ మొదలుగున్నటువంటి అంశాలను తీసుకురావట్లే. ఇలా ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న యూకేజీ నుంచి ఎల్కేజీ పిల్లలంతా ఇలా పట్టణ ప్రాంతాల్లోకి పోతున్నారు. మరి అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను మీరు దాన్ని బలోపేతంగా చేసినట్టయితే, కొంతమంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్టయితే, మరియు ప్రైమరీ సెక్షన్ ఇలా అంగన్వాడీ కేంద్రాలను కూడా తీసుకొచ్చి ఈ పాఠశాలలో కలిపినట్లయితే, అక్కడ అంగన్వాడీ టీచర్లు పనిచేస్తుంటారు, ఇక్కడ ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు, ఆంగ్ల మాధ్యమాన్ని మీరు అందించినట్లయితే ఈ పాఠశాలలు బలోపేతంగా ఉంటాయి. మేము రేపు 15వ తారీఖు నాడు ఎందుకు మేము సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిని ఇచ్చామంటే ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకతని కాదు, లేకుంటే ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకతని కాదు, మా యొక్క భావాలని, మా యొక్క సమస్యలను, మా యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి వయోభారం పోతున్నది. మరి గత 4 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేకపోతే ఇలా డిఎస్సీ రాసుకోవడానికి కటాఫ్ ఏజ్ పెడతాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకు 39+5 44 ఏళ్ళు, ఓసీ వాళ్లకు 39 ఇయర్స్. మరి ఆ ఏజ్ బారైనటువంటి విద్యార్థులు ఇవాళ కోచింగ్ సెంటర్ల దగ్గర ఉన్నట్టు అభ్యర్థులు అనేక మంది ఇవాళ డిఎస్సీ కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునే అభ్యర్థులు ఉన్నారు. మొన్న టెట్ మీద మీకు తెలుసు మేడం, ఒక అమ్మాయి టెట్ క్వాలిఫై కాలేక ఆర్మూరు నిజామాబాద్ దగ్గర రైలు ఎదురుగా పోయి చనిపోవడం జరిగింది. దేవరకొండలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. స్వర్ణాని మహబూబ్ నగర్ లో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇట్లా ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయం చేసుకుంటూ రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, చేనేత వృత్తి కార్మికులు తను వేసినటువంటి బట్టలు తాను చనిపోతున్నారు. ఇలా ఉన్నత విద్య చదివినటువంటి విద్యార్థులు ఉపాధి ఉద్యోగాలు లేక చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా యొక్క డిఎస్సి సమస్యను పరిష్కరించాలని మేము మీడియా ద్వారా కోరుతున్నాం. ఇంకోటి, విద్యార్థులలో అసహనం, మానసిక ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్రకారం మీరు ఒక క్యాలెండర్ ఇయర్ ని ఏర్పాటు చేయండి. డిసెంబర్లో కానీ ఒక టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఆ రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడుతున్నటువంటి అంశాలను తీసుకొని డిసెంబర్లో ఖాళీలను తీసుకోండి, జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వండి, మేలో ఎగ్జామ్ పెట్టండి, జూన్ 15కు కొత్త ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి రాష్ట్రంలో ఖాళీలను ఉపాధ్యాయ ఖాళీలను మీరు భర్తీ చేయండి. అట్లా చేసినట్లయితే విద్యా విధానం ఎందుకు బలోపేతం కాదు. ఇవాళ ఉపాధ్యాయ ఖాళీలు లేవని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలు లేవని చెప్పేసి ఇవాళ విద్యా వాలంటీర్లను దాదాపు 9,900 మంది నియామకాలు చేపట్టారు. వాళ్ళకి ఈ రోజు సక్రమంగా జీతాలు లేవు. మేము ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుంటామని కూడా మేము హెచ్చరించాం. అయినా కూడా కొంతమంది ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులు మా మిత్రులే కదా, ఏదో ఒక ఉపాధి పరికల్పనలో ఉంటారని మేము దాన్ని ఆ విధంగా కొనసాగించాం. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు కానీ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిషన్ గారికి కూడా అనేక మార్లు వినిపించడం జరిగింది. కిషన్ గారు ఏమంటున్నారు, డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఉండదు. ఇంక ఎప్పుడు ఉంటుంది? మరి ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్తారు, చెప్పే మూమెంట్ లో మళ్ళా మీరు ఇప్పుడు అంశాలను లేవని చెప్తున్నారు. ఇవాళ మహిళా అభ్యర్థులు తీసినట్టయితే ఇవాళ ఎందుకంటే ఎంతో మంది ఒక యాంబిషన్ ఉంటుంది మేడం, ఒక ఉపాధ్యాయురాలుగా నేను ఉండాలి, సమాజ సేవకు నేను మనం కంటిన్యూ చేద్దాం. అలాగే రాజారాం నాయక్ గారు, మీరు చెప్పండి, ఉపాధ్యాయ నియామకాల బాధ్యతను ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది, దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే డిఎస్సి అనేది అంతకుముందు ఎస్పీపీఎస్సీ ద్వారా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద చరిత్ర చూసుకుంటే కనుక అంతకుముందు డిఎస్సి టీచర్ నియామకాలు అనేది ఏపీఎస్సీ జరిగింది. అది అక్కడ జరగడం అనేది అవకతవకలకు దారితీసింది. అక్కడే ఆ ఇంటర్వ్యూ విధానంలో అటువంటి బ్యాక్ డోర్ ముందు అంత కొంచెం అవకతవకలు దారి తీయడం వల్ల అది ఆ విధానం ఏపీఎస్సీకి టీచర్ నియామకం అనేది సరైన విధానం కాదు అని చెప్పేసి ఆ విధానం రద్దు చేసి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం చేయడం జరిగింది. అలా అది ఏపీఎస్సీకి రద్దు చేసి డిఎస్సీ ద్వారా నియామకం జరగడం అది కొంచెం అనుకూలంగా ఉంది. ఎటువంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా ఉపాధ్యాయ నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు. అది ఏపీఎస్సీని తప్పించడం వల్ల.
అటువంటిది మళ్ళా ఇది తీసుకెళ్లి టీఎస్పీఎస్సీకి ఇది ఇస్తాం టీచర్ నియామకం అంటే అది ఎంతవరకు సమంజసం అంటే మళ్ళీ పాత గతంలో జరిగినటువంటి తప్పుల్ని మళ్ళీ జరిగే అవకాశం కల్పించడం లాంటిది కనుక ఇది మళ్ళీ ఇంకా అవకతవకం జరిగే అవకాశం ఉందా టీఎస్పీఎస్సీ ద్వారా కనుక టీఎస్పీఎస్సీ అవసరం లేదు ఏదైతే డిఎస్సీ నియామకం పాత పద్ధతి ఉందో అదే పద్ధతి అనుసరించాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఓకే, అలాగే టెట్ విషయంలో మీ వైఖరి ఏంటి? టెట్ విషయంలో ఎలా జరుగుతుంది? టెట్ అనేది అది దానికి ఎటువంటి పొంతన లేకున్నటువంటి విధానం కనిపిస్తా ఉంది మన స్టేట్ లో. దానికి ఒక ఎన్సిటీ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం టెట్ నిర్వహిస్తున్నాం అంటున్నారు. ఎన్సిటీ చెప్తున్నది ఏంది, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంది? ఇక్కడ ఏది అనంటే ఏదన్నా ఇప్పుడు డిఎస్సి అదే టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అవసరం ఏర్పడుతుంది చేయాలి అని గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే టెట్ అంశం పైకి వస్తా ఉన్నది ఇక్కడ. ఓకే అండి, అలా కాకుండా ఈ టెట్ విధానం టెట్ రూల్ ఏంటిది, ఎవ్రీ 6 months కి ఒకసారి రిక్రూట్మెంట్ ఆ ఎగ్జామ్ పెట్టాలి, ఆ క్వాలిఫైయింగ్ అనేది ఇవ్వాలి. ఆ క్వాలిఫైయింగ్ ఇస్తే కనుక అది దానికి విధానం ఎన్సిటీ ఏదైతే ఇస్తుందో దాన్ని పాటిస్తున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇది డిఎస్సి అనే అంశం పైకి వచ్చినప్పుడు టీచర్ పోస్టుల నియామకం అనే అంశం పైకి వచ్చినప్పుడు మాత్రమే ఈ టెట్ను పైకి తీసుకొచ్చి ఆ ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ దాన్ని మర్చిపోవడం, మళ్ళా టీచర్ పోస్ట్ నియామకానికి మళ్ళీ ఒక సమయం పట్టడం, మళ్ళీ ఆ సమయం ఈ టెట్ పక్కకెళ్ళిపోయి మళ్ళీ ఎగ్జామ్ పోస్టులు టీచర్ పోస్ట్ నియామకం అనే అంశాన్ని పైకి వచ్చిన మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రావడం, మళ్ళీ టెట్ నిర్వహించడం అలా జరుగుతూ ఉంది. అది ఎటువంటి పొంతన లేకుండా పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ టెట్ విషయంలో. అలా కాకుండా టెట్ ని ఒక క్లారిటీ తీసుకోవాలి, టెట్ కి నియామకాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని క్లారిటీ తీసుకుని దాని ప్రకారంగా మనం టెట్ నిర్వహించడం అనేది మేము చెప్తా ఉన్నాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నాగర్కల్ నుంచి జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. నా పేరు జగన్మోహన్ రావు, మా నార్కల్ మండలం శ్రీపురం. నేను అయితే ఇక్కడ KG2 PG అనే విద్య ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవునండి, చెప్పండి. అయితే అతను ఇప్పుడు ఈ గురుకులాలు అనేది కొత్త ప్రవేశం పట్ల చాలా లాభం కలిగింది విద్యార్థులకు. అవునండి, ఎందుకంటే బీసీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకు చాలా లాభం కలిగింది. అవునండి, ముఖ్యంగా ఈ తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి. అవునండి, తర్వాత 3 సంవత్సరాలకే ఈ అంగన్వాడీ సెంటర్స్ ను ప్రాథమిక విద్యలో ఆవరణలో మెచ్చి చేసి అవునండి, అంగన్వాడీ టీచర్లు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చి కొత్తగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎల్కేజీ చుట్టూ వాళ్ళ శిక్షణ ఇవ్వాలి. అవునండి, ఇంకొకటి వాటికి ఈ సర్వీస్ రూల్స్ రాకపోవడం వల్ల ఈ పర్యవేక్షణ లోపించి ఎంఏ పోస్టులు డైట్ పోస్టులు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపించి చాలా మటుకు విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. ముఖ్యంగా ఎంఏ పోస్టు పెట్టడం వల్ల మనకు ఒక ఎంఏ పోస్టు పెట్టడం వల్ల డిఓ పోస్టు పెట్టడం వల్ల తర్వాత డిప్యూటీ డిఓ పోస్టు కూడా ప్రవేశించాలి. అవునండి, అవన్నీ చేస్తే KG2 PG విద్య మామూలుగా తెలంగాణ ప్రభుత్వంలో బాగుంటుంది, విద్యా వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ అండి. అలాగే మరో కాలర్ రెడీగా ఉన్నారు, సూర్యాపేట నుంచి నవీన్ గారు. నవీన్ గారు మాట్లాడండి. నమస్తే అండి, మసూదన్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. నా పేరు సుంకర్ నవీన్ అండి, మాది మునగాలం మండలం. చెప్పండి సార్. సార్ మాది ఇప్పుడు నేను కూడా HPT స్టూడెంట్ అండి. అవునండి, నేను కూడా నిరుద్యోగ సమస్య ఉన్నాండి. మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మీ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు వస్తుంది సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంతాక మనకు ఒక కాలర్ అడిగినట్టు ఇప్పుడు గురుకుల పాఠశాల నియామకాల్లో ప్రశ్నపత్రం తెలుగులో పెడుతున్నారు, ఇంగ్లీష్ వస్తుంది, మాకు తెలుగు కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడున్న రోజులన్నీ ఇంగ్లీష్ లో వస్తున్నాయి క్వశ్చన్ పేపర్స్. మరి ఎగ్జామ్స్ కి ఇంగ్లీష్ వద్దు మాకు తెలుగే కావాలి అని చెప్పేసి ఇది అడగడం ఎంతవరకు సమంజసం అని అనుకుంటున్నారు? మేము ఏ విధంగా ఉంటామంటే బోత్ మీడియాలు ఏమంటున్నాం మేడం. ఎందుకంటే 1990 వరకు ఎక్కడో కేరళలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి మన దగ్గర ఇంగ్లీష్ మీడియం టీచర్ గా పనిచేసేవారు. అక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా. కానీ అంత ముందు చదివినటువంటి అభ్యర్థులు తెలుగు మీడియంలో ఉన్నారు. వాళ్ళకు మీరు ఇంటిగ్రేటెడ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారా, 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారా, ఏదో ఒక ట్రైనింగ్ ఇస్తారా? ఎందుకంటే తెలుగు మీడియం చదివినటువంటి అభ్యర్థులకు అవకాశాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఉపాధి ఉద్యోగం కల్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పాడు ఏంది, గత ప్రభుత్వంలో
ఎంఈఓ పోస్టులు కానీ, డిప్యూటీ డిఓ కానీ, డిఈఓ పోస్టులు కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, బీడీ లెక్చరర్స్ పోస్టులు కానీ సరైన పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల్ని, డిఓ పోస్టుల్ని, అది ఎంఈఓ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినట్టయితే ఆయా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల మీద ఒక పర్యవేక్షణ అనేది ఉంటుంది. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ తీసుకుందాం. లాలయ్య గారు మాట్లాడండి. మధుసూదన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మరీ ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగుల జీవితాల్లో గొడ్డలు పెట్టిగా తయారైన చెట్టును మాత్రం మొత్తం పూర్తి వ్యక్తికి తీసేయాలన్నారు. అవునండి, అవును. ఎందుకంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళు డిఎడ్ చేసినప్పుడు, బిఎడ్ చేసినప్పుడు తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళు మంచిగా ట్రైనింగ్ చేసారు. వాళ్ళు అదే టీచర్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ అది. దానివల్ల డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేస్తున్నా సరిపోతుంది. టెట్ అని పెట్టినావు కరెక్టే. ఆ టెట్ కు సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటే ఉండదు. ఒక హెచ్పిటీలో తీసుకుంటే హిందీ పండిట్ వాళ్ళకి సోషల్ తోనే పని అండి. అవునండి. సోషల్ మార్కులు ఎక్కువ ఉంటాయి, అసలు సబ్జెక్ట్ మార్కులు 30 ఉంటాయి కేవలం. అవునండి. వాళ్ళు అది ఎలిజిబుల్ కావాలంటే ఏ టైం అంటే ఎలిజిబుల్ టెస్ట్ ఒక రకంగా ఉంటది. ఇది ప్రైమరీ దశలో మాత్రమే 5th క్లాస్ వరకు అనే ఉపాధ్యాయుల అది కొరత చాలా ఉంది. అయితే ఇక్కడ నేర్పాల్సినటువంటి విద్యను హై స్కూల్ కి వచ్చిన తర్వాత 6th to 8th వరకు ఏం చేస్తారు, సగం ఇయర్ పోయేంత వరకు 3 hours ప్రోగ్రామ్ పెడతారు. ఈ 3 hours ప్రోగ్రామ్ వాళ్ళు అని ఈ నేర్స్తారు. అది గా టైంలో అని సబ్జెక్ట్ నేర్చుకోవాల్సినటువంటి వయసులో సబ్జెక్టులో అది ప్రైమరీ వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అప్పుడు నేర్చుకుంటే ఇక వాళ్ళు ఇంటర్మీడియట్ ఎట్లా పోతారు. అవునండి. మళ్ళీ ఇంకోటి 10th క్లాస్ దాకా ఏం చేస్తారు, ఏదో నెట్టుకుంటే పోయి పాసుకుంటే పోయి ఆధారపోయారంట. 10th క్లాస్ అయిన తర్వాత పేపర్ తయారు చేస్తాను ఒక ఆయన, దిద్దుటోళ్ళు ఒకరు, పరీక్ష రాశారు ఇంకో దగ్గర. ఈ రకమైన 10th క్లాస్ ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఉపాధ్యాయుల మీద ఇది. అవునండి. ఓకే, అలాగే మరో కాలర్ ఉన్నారు. జయరాం రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ నా సమస్య ఏంటంటే డిఎస్సి 98 డిఎస్సి ఉంది కదండి, క్వాలిఫైడ్స్ ది. అవునండి. ఆ సమస్యను ప్రభుత్వము 20 సంవత్సరాల నిరీక్షణ అండి వాళ్ళది. అవునండి. కాబట్టి కొంచెము ప్రభుత్వం దృష్టికి పోయేటట్టుగా, ప్రభుత్వం ఎన్నో వేదికల మీద పాపం వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఎన్నో వేదికల మీద చెప్పారు. అయినా కూడా దానికి ఇంతవరకు సొల్యూషన్ రావట్లేదండి. వాస్తవంగా విద్యాశాఖ 6,000 మంది ఖాళీలు ఉన్నాయని, 6,000 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈ 20 years లో ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఫిక్స్ అయిపోయారు. వారి సంఖ్య అంత ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి గారికి 6,000 సంఖ్య చూపించి అక్కడ ముఖ్యమంత్రి గారు అధైర్యపడేలా ఇంతమందికి ఎలా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ధోరణి వచ్చే పరిస్థితి ఉంది. సో మీడియా ద్వారా మీరు కొంచెం ఆ సంఖ్య అంత లేదు వాస్తవంగా, వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మీ యొక్క ఒత్తిడి ఉండాలని, మీ ఉద్యమానికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు 98 వాళ్లకు వీళ్ళు సుప్రీంకోర్టులో మొన్న కేసు గెలవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూ చేసిన ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో ఉద్యోగాలు కల్పించాలని. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమన్నాడంటే ఖచ్చితంగా 98, 2008, 2012 అభ్యర్థులకు ఎవరైతే డిఎస్సీలో అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మొన్న సెక్రటరియట్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఏమైతుందంటే అది విద్యాశాఖ అధికారుల దగ్గర ఆ ఫైల్ రావడం, ఆ యొక్క నియామకాల పత్రాలు ఉండటం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని మీద తీసుకుని వారికి సరైన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ఇందాక ఒక మిత్రుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే రాష్ట్రంలో సరైన విధానాన్ని ఉండాలని మేము కోరుతున్నాం. మేడం, నేను గత 2008 గత ప్రభుత్వాల నుంచి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, రోషయ్య గారి ప్రభుత్వంలో కానీ మేము ఏమంటున్నామంటే ఒక టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయండి. ఆ బోర్డుని ఏర్పాటు చేస్తే ఆ సంవత్సరంలో ఖాళీలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఏర్పడ్డాయో వాటన్నిటిని మీరు ప్రకటించవచ్చు. ప్రకటించిన తర్వాత దాని ద్వారా నియామకాలు చేపట్టవచ్చు. మరి ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయమంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని మీరు ఒక క్వశ్చన్ ఇచ్చు నాకు. ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ లో టీచర్లకు అనేక మార్పులలో శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా గవర్నమెంట్ చేపడుతున్న బృహత్తమైన కార్యక్రమం గురుకుల పాఠశాల కానీ, ఆదర్శ పాఠశాల కానీ, కస్తూర పాఠశాల కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ అనేక పాఠశాలలో ఇవాళ ఉపాధ్యాయులకు శిక్షణలో మార్పులు చేయడానికి ఎక్కడో ఇవ్వాల్సి వస్తుంది. అదే ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఉందనుకోండి, వాళ్ళకు సరైన అధ్యాపకులతో కానీ, ప్రొఫెసర్లతో కానీ, ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ సుశిక్షణమైన
శిక్షణ అందించవచ్చని నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ మీద కూడా మీరు దృష్టి ఉంచాలని నేను కోరుతున్నాను. ఓకే అండి. అలాగే రాజారాం నాయక్ గారు, ఇప్పుడు టీచర్ పోస్టుల భర్తీ కోసము బీఈడీలు డిఈడీలు పోరాటం చేస్తున్నారు. నవంబర్ 15న మీరు ఆందోళన చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఒకవేళ అవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? ఏ విధంగా ఆందోళనను ఉధృతం చేయనున్నారు? తప్పకుండా ఈ యొక్క టీచర్ పోస్టుల నియామకం జరిపేంత వరకు కూడా ఈ ఉద్యమం అనేది కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక ఒత్తిడి కూడా చాలా బలంగా ఉంటుంది. ఎందుకు అనంటే గత సంవత్సరం 2016 జూన్ వరకల్లానే మేము టీచర్ రిక్రూట్మెంట్ చేసి స్కూల్కి పంపించేస్తాము. జూన్ 12 వరకే పంపించేస్తాము అని చెప్పిన గవర్నమెంట్ కు ఇప్పటి వరకు అటువంటి యొక్క అంశాన్ని అదే దాటవేసే ధోరణి చెప్తా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి, అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, ఇదిగో టీచర్ నియామకం అంటే ఎవరిని మోసం చేయడానికి? ఒక నిరుద్యోగి ఎంతసేపు వెయిట్ చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు? 2012 నుంచి ఇప్పటి వరకు అదిగో డిఎస్సి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక 10-15 వేల టీచర్ ఉద్యోగాలను రెడీ చేసి పెట్టాడు. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అప్పటి నుంచి ఇక టీచర్ ఉద్యోగం కోసం చూసినటువంటి విద్యార్థి ఇక మళ్ళీ నూతన గవర్నమెంట్ టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడి నూతన గవర్నమెంట్ ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి గుర్తుకొచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఇదిగో డిఎస్సి చేస్తున్నాం, అదిగో డిఎస్సి చేస్తున్నాం, ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక మాట మాట్లాడడం. ఏమండి నిరుద్యోగులు ఎంత ఆశతో ఉంటారండి? అతని నోటిఫికేషన్ ఏదో ఇస్తామని చెప్పగానే అన్ని విషయాలు తన యొక్క ఉద్యోగాలన్నీ మానుకొని ప్రత్యేకంగా దాని మీద కూర్చొని చదువుతా ఉంటారు. తీరా ఒక 2 నెలలు 3 నెలలు అయిపోతా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక విషయం, ఇంకొక స్టేట్మెంట్ వస్తుంది, ఇప్పుడులో డిఎస్సీ లేదు, 2020 కూడా ఎటువంటి టీచర్ నియామకాలు జరగవు, అటువంటి ఆశలు పెట్టుకోవద్దు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 లక్షలు జనాభా బీఈడీ చేసి టీచర్ పోస్ట్ కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ యొక్క పరిస్థితి ఏం కావాలి? అటువంటి పరిస్థితిని మానే నిరుద్యోగుల యొక్క వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడడం లాంటిది కనిపిస్తా ఉంది. ఈ ధోరణి మానేసుకొని ఎప్పుడు ఇస్తారు టీచర్ నోటిఫికేషన్? జూన్, జూలై, ఆగస్టు పేర్లు మార్చకుండా ఎప్పుడు ఇస్తారు అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేసి నిరుద్యోగుల ఆందోళన తగ్గించేసి వాళ్ళకి మా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజారాం నాయక్ గారు. అలాగే థ్యాంక్ యూ మధుసూదన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి జనపదం. మరికాసేపట్లో న్యూస్ మార్నింగ్ చూద్దాం. చూస్తూనే ఉండండి 10 TV. న్యూస్ ఈస్ పీపుల్.